బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి మేము ఇంటి నుంచి బయటికి బయలుదేరామండి. బాబు బయటికి తీసుకెళ్ళమని గొడవ చేశాడు. యాక్చువల్లీ చాలా అలసిపోయి ఉన్నాము, వెళ్ళాలని లేదు, కానీ బాబు కోసం వెళ్ళామండి. ఇంటి నుంచి బయలుదేరగానే ఈ చిన్న అమ్మవారి టెంపుల్ని విజిట్ చేసి తర్వాత తాడుబండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళడం ఈ టెంపుల్కి. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. ఇది స్వయంభువు టెంపుల్ కూడా. ఈ టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. అయిన వెంటనే మేము ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి బయలుదేరామండి. అక్కడ కూడా చాలా రష్ ఉంది, బట్ దర్శనం మాకైతే చాలా బాగా అయింది. ఇది అయిన తర్వాత బాబు ఇంకా నన్ను మాల్కి తీసుకెళ్తానన్నారు, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారని గొడవ చేశాడు. సో మా వారు చెప్పారు, నువ్వు కామ్గా ఉంటే తీసుకెళ్తానని. ఇది అయిన తర్వాత హిమాయత్ నగర్లో వన్ మోర్ ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ కూడా దర్శనం చాలా చాలా బాగా అయింది. మేము 10 minutes లేట్ అయితే ఆ టెంపుల్ క్లోజ్ అయి ఉండేదండి. బట్ మాకు చూడాలనే అదృష్టం ఉంది. టెంపుల్ దర్శనం అయితే బాగా చేసుకున్నాము. అది అయిన వెంటనే ఫైనల్గా మా వాడు ఎప్పుడో అని ఎదురు చేస్తున్న వాడి ప్లేస్కి తీసుకెళ్ళామండి. యాక్చువల్లీ వాడు ఐమాక్స్కి తీసుకెళ్ళమన్నాడు, కానీ ఆ టైంకి ఐమాక్స్ క్లోజ్ అయి ఉంటుందని చెప్పి ఇంకా హుస్సేన్ సాగర్ న్యూ సెక్రటేరియట్ దగ్గరికి తీసుకెళ్ళామండి. వాడు ఆబ్వియస్లీ బయట ఫుడ్ తినడం అంటే వాడికి చాలా ఇష్టం. సో వాడికి నచ్చిన ఫుడ్ ఇప్పించి రిటర్న్ అయ్యామండి. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది, బాగా టైర్డ్ అయిపోయామండి. నాకు రికవరీ అవ్వడానికి 3 days పట్టింది. నాకు బయటికి వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉండదండి. మా వారికి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, బాబుకి బయట ఎక్స్ప్లోర్ చేయడం, బయట ఫుడ్ తినడం అంటే ఇష్టం అండి. నాకైతే ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో ఫైనల్లీ మా ఉగాది అలా చాలా చాలా బాగా అయిందండి. ఫేమస్ టెంపుల్స్ని అనుకోకుండా మా ప్లాన్లో లేకుండే, బట్ దేవుడి దయ వలన టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకోగలిగాము. మా బాబు దయ వల్ల కూడా, వాడు అడగడం వల్లనే బయటికి వెళ్ళామండి. సో వన్స్ అగైన్ అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలండి.